ఇక రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల కారణంగా వాహనాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం, డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఎవరూ కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి వైకేటీవీ బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి, మరి తెలంగాణలో ఈ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ చేసిన ప్రకటనపై అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్. మనం సాధారణంగా నేటి అంటే రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ఇంధన కొరత, ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉందనేటటువంటి వదంతుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశాలలో అయితే ఖాళీ నీటి డ్రమ్ములను కూడా పెట్రోల్ కోసం తెచ్చినటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సాధారణంగా మనం నీటి కోసం వాడేటటువంటి బబుల్స్ కూడా పెట్రోల్ బంకుల వద్దకు పలువురు తీసుకుని వచ్చి పెట్రోల్ పట్టాలని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఉన్నటువంటి ఏదైతే కొరత ఉంటుందనేటటువంటి వార్తల నేపథ్యంలో, వదంతుల నేపథ్యంలో కాస్త వాహనదారులు కాస్త ఆందోళన చెంది ఈ పెట్రోల్ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో బారులు తీరారని చెప్పవచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పెట్రోల్, డీజిల్ ఇక దొరకని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త ఫేక్ ప్రచారం సాగడంతో కూడా వాహనదారులు కాస్త ఆందోళనకు గురయ్యారు. దీనితో పెట్రోల్ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో వాహనదారులు రాగా అక్కడ ఉన్నటువంటి నిల్వ ఏదైతే మోతాదుకు మించి వాహనదారులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాస్త అక్కడక్కడ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. ఏదైతే ఇంధన కొరత, ఏదైతే పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్నది కేవలం తప్పుడు వార్త మాత్రమే. దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని, ప్రస్తుతం హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, డిపిసిఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా ఎక్కడ గానీ ఆగలేదంటూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే భయం వల్ల ఏదైతే వాహనదారులు పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని చెప్పేసి అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత కాదని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. పెట్రోల్ను, డీజిల్ను డబ్బాలలో కానీ, క్యాన్లలో కానీ నిల్వ చేయడం ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎవరు కానీ వాహనదారులు తమ వాహనాలకు మాత్రమే పెట్రోల్ పట్టించాలని, ఖాళీ బాటలను, ఖాళీ క్యాన్లను తీసుకువచ్చి పెట్రోల్, డీజిల్ నింపాలని చెప్పేసి ఏదైతే పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి సిబ్బందిని ఒత్తిడి చేయడం తగదని కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సూచించింది. అయితే ప్రజలు ఏదైతే తమకు ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని కూడా అసోసియేషన్ కోరింది. తప్పుడు వార్తలు నమ్మకండి, ప్రచారం చేయకండి అని చెప్పేసి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంపై అంటే 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నటువంటి వదంతుల నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా నేడు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులతో పాటు అదేవిధంగా సంబంధిత ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. మొత్తం రాష్ట్రంలో పెట్రోలు, గ్యాస్ సిలిండర్, యూరియా నిల్వలపై అత్యవసర ఉన్నత స్థాయి సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సంబంధిత అధికారులు, మంత్రులతో తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటికే రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ అసోసియేషన్ కూడా ఏదైతే
పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ కూడా తాజాగా ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో సీఎం కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే పెట్రోలు గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ కానివ్వండి, ముందస్తు జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించనున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అంటే హైదరాబాద్ లో పరిస్థితి నిన్నటి నుండి కాస్త భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే పెట్రోల్ బంకుల వద్దకు పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున వాహనదారులు అంటే అవసరానికి మించి కూడా నిల్వ చేసుకునేందుకు వస్తున్నారనేటటువంటి అంటే మాట కూడా పెట్రోల్ బంకుల యజమానుల నుండి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికే పలువురు పెట్రోల్ బంక్ యజమానులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అనవసరంగా పెట్రోల్ డీజిల్ ఇళ్లలో గృహాలలో నిల్వ చేసుకునేటటువంటి పరిస్థితి కోసం అందరూ డ్రమ్ములు బాటిల్స్ అవి తెస్తున్నారని, అలాంటి అవసరం ఏం లేదు, పెట్రోల్ డీజిల్ కావాల్సినంత కొరత లేకుండా ఉంది, వాహనదారులు మాత్రము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పలువురు పెట్రోల్ బంక్ యజమానులు తెలిపినటువంటి మొత్తం మీద ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైతే వాహనదారుల్లో ఉన్నటువంటి ఆందోళనను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కూడా తాజాగా కీలక ప్రకటన చేసింది. సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి, ఎవరైనా సరే మనకు కృత్రిమంగా కొరత సృష్టించేందుకు ఎవరైనా సరే ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పౌర సరఫరాల శాఖ తెలిపింది. అదేవిధంగా 1967 టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఏవైనా సరే సందేహాలు అంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సంబంధిత సమాచారం గురించి ఏవైనా సరే సందేహాలున్నా, ఏవైనా సరే ప్రశ్నలున్నా, అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా కూడా 1967కు ఫిర్యాదు చేయాలని కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళం, ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ గురించి ఉన్నటువంటి గందరగోళాన్ని పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఎండ్ కార్డు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశం తర్వాత ఆ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో మనం చెప్పవచ్చు. దానికి పానిక్ బయింగ్ ఏదైతే ఉందో మొన్న గ్యాస్ కి జరిగినట్టు పెట్రోల్ బంక్ ఓనర్స్ అంటే పెట్రోల్ కి ఇంత లిమిట్ ఏమైనా పెట్టడం జరిగిందా, అట్లా టిన్స్ క్యాన్స్ పట్టుకు రావద్దని ఏమైనా కండిషన్స్ పెట్టడం జరిగిందా? ఖచ్చితంగా ఏదైతే కొన్ని పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా అంటే ఒక్కసారిగా వాహనదారులు అక్కడ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి మోతాదుకు మించి అంటే ఇప్పుడు 30,000 లీటర్లు అనుకోండి, ఈ తరహాలో ఎక్కువ మంది వాహనదారులు రావడంతో ఆ స్టాక్ అయిపోవడం, దీంతో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా పెట్రోల్ బంక్ యజమానులు ఒక క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఎవరు కానీ బాటిల్స్, క్యాన్స్, భారీ బిగ్ క్యాన్స్ అటువంటి ఏవి కానీ తీసుకురావద్దు, మీ వాహనానికి ఏదైతే సరిపడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నింపుకోవాలని కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది. అదేవిధంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా సరే అంటే డబ్బాలలో క్యాన్లలో పెట్రోల్ డీజిల్ నింపితే మాత్రం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ తెలిపినటువంటి పరిస్థితి. అంటే లిమిట్ అనేటటువంటి కాకుండా పెట్రోల్ డీజిల్ ఇన్ని లీటర్ల లిమిట్ అనేది కాకుండా ఏదైతే అవసరానికి తగినట్లుగా పెట్రోల్ డీజిల్ను కొనుగోలు చేయాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే స్టాక్ అయిపోయినటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా సరఫరా అనేది ఎక్కడ కానీ ఆగకుండా ఎప్పటికప్పుడు అంటే కొన్ని గంటల వ్యవధి బ్రేక్ ఇచ్చినా సరే తర్వాత ఖచ్చితంగా ఆ పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా సాగుతుందని చెప్పవచ్చు. కానీ మొత్తం పైన నిన్నట్టంటే 2 రోజుల పాటు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్ పై ఉన్నటువంటి ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది. అలా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఏదైతే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి, ఎవరు కానీ పానిక్ అవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరి అవసరానికి మించి ఎవరు కానీ కొనుగోలు చేయవద్దని చెప్పేసి ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. రైట్ సలాం, థ్యాంక్ యూ.